ఇట్లా వచ్చాను రా. ఇప్పుడు అక్కడ లెఫ్ట్ తీసుకో. హాయ్ హలో, వెల్కమ్ టు రైతు సమాచార వేదిక. మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతులు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇది పాలకుర్తి రోడ్లో వెళ్తుంటే అన్నగారు కార్డ్ సైన్ స్ప్రే చేస్తా ఉన్నారు. సో ఎన్ని ఎకరాల కన్నా మొత్తం స్ప్రే చేసేది? 3 ఎకరాలకు. చూపించండి, ఇది కింద చూపించండి. ఈ దీంట్లో కలిపారా పౌడరు? కలిపాను. ఓకే, ఎన్ని ఎకరాలు కొడుతున్నారు? 3 ఎకరాలు. సో ఇది ఎలా తెలుసు అన్న మీకు మందు? నేను ఫస్ట్ యూట్యూబ్లో చూసిన, తర్వాత ఇన్స్టాగ్రామ్ వీడియో, నేను ఇన్స్టాగ్రామ్ వాడుతున్నప్పుడు ఈ వీడియో చూసిన. వీడియో చూసి వీడియో మీద నెంబర్ స్క్రోల్ అయింది. నెంబర్ ఉంటే ఆ నెంబర్ కాల్ చేశాను. కాల్ చేస్తే ఇక్కడ తెలిసిన ఒక డిస్ట్రిబ్యూటర్ అయిన నెంబర్, పాలకుర్తి అయిన నెంబర్ ఇచ్చాను. పాలకుర్తిలో తీసుకున్నారు? పాలకుర్తిలో తీసుకున్నాను. నా పేరు యాకయ్య గారు. ఏ ఊరు ఇది? ఇది రఘునాథపల్లి. సో ఇది మీరు యూట్యూబ్ లో చూసి మీకు ఈ మందు తెలిసింది. ఎక్కడ? పాలకుర్తిలో తీసుకున్నారు. ఓకే. సో మీరు ఇది ఛార్జింగ్ పంపుతో స్ప్రే చేస్తున్న, అంత పెద్దగా పత్తి ఉంది, మీరు తైవాన్ పంపుతో కొట్టవచ్చు కదా? తైవాన్ పంప్ దీంతో కొట్టినా కూడా జాగ్రత్త, అంటే వేరే వాళ్ళకు కిరాయి లాంటివి పోతే తైవాన్ పంప్ మనం ఓన్ కనుక జాగ్రత్త కొట్టుకుంటే సరిపోతుంది. దీంతో కూడా గతంలో కూడా దీన్నే వాడుతుంది. తైవాన్ పంప్ తో కొడుతుందంటే మనకు అటు ఒక 4 సార్లు ఇటు ఒక 4 సార్లు ఒకేసారి టైం సేవ్ అయితే కష్టం ఉండదు. మీరు ఒక్కొక్క సార్లు కొడుతుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. అది ఎండ బాగా కొడుతుంది. ఒక్కొక్క సార్లు ఒక ఎకరం చాలా టైం పడుతుంది నిజంగా. అయితే మన సొంతం కనుక నిజంగా ఒక్కోసారి కొట్టుకుంటూ పోతే ఏం కాదు. కౌలుకే 3 ఎకరాలు అటు. అది ఇది 3 ఎకరాలు కొట్టారు. అంటే వేరే నేను విన్నాను పక్క పంట, ఇప్పుడు ఎల్లారెడ్డిగూడెం, కిలాషాపూరు వాళ్ళు కూడా, మేము కూడా గతంలో వాడినామని చెప్పిన బాణజ్పేట. ఈ పౌడర్ కూడా ఒకసారి చూపించండి. అయితే ఈ పౌడర్ కూడా మనం ఒక పెద్ద బకెట్ లో కలుపుకోవాలి. కొంచెం ఎక్కువ వాటర్ వచ్చే, మనకు ఎన్ని ట్యాంకులు పడుతుంది అన్ని ట్యాంకులు ఒక పెద్ద బకెట్ లో కలుపుకుంటే, ఎక్కువ వాటర్ లో కలుపుకుంటే ఏంటంటే ఇది ఆ పౌడర్ అనేది పూర్తిగా కరుగుతుంది. మీరు చిన్న డబ్బాలో కలిపితే ఏంటంటే గడ్డలు అయిపోతుంది. మీ పంపు తెలియదు కనుక నాజిల్లో జామ్ అవుతుంది. మీరు చిన్న పంపుతో కొడుతున్నారు ఇంకా. సో ఇది నెక్స్ట్ టైం మీరు పెద్ద పంపులో ఏ పౌడర్ అయినా సరే, ఇదే కాదు పౌడర్ ఫార్మేషన్ ఉన్నది కొంచెం ఒక పావు గంట ముందే కరిగించుకోవాలి. దాన్ని పెద్ద బకెట్లో కలుపుకుంటే మనకు బాగుంటుంది. అది పూర్తిగా కరుగుతుంది, మొక్క కూడా మంచిగా తీసుకుంటుంది, మనకు మంచి రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే మనము డబ్బులు పెట్టి తీసుకుంటాము అంత. సో అది మంచిగా పనిచేస్తే మనకు కూడా మంచిగా ఉంటుంది, మనం డబ్బులు సేవ్ అవుతుంది, పంట దిగుబడి కూడా మంచిగా వస్తుంది మనకు. సో ఓకేనా, నెక్స్ట్ టైం కలుద్దాము. సో మీరు స్ప్రే చేయండి. ఎండ అయితే ఫుల్ ఉంది. తైవాన్ పంపు ఉంటే టక అయిపోయేది నాకు తెలిసి. సో నెక్స్ట్ టైం మనం రిజల్ట్ ఏ విధంగా వస్తుందో నెక్స్ట్ వీడియోలో మనం ఖచ్చితంగా మాట్లాడదాం. థ్యాంక్ యూ అన్న.